సైన్స్ అంటేనే సనాతనం, సైన్స్ అంటేనే సనాతనం, సనాతనం అంటేనే సైన్స్. అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మన అలవాట్ల మీద దెబ్బ కొట్టారు, మన సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టారు, మన ఆవును కూడా దెబ్బ కొట్టారు. ఇంత ఆరోగ్యమైన ఆ ఆవు పాలు తాగే భారతీయులు ఇంత తెలివిగా దృఢంగా ఉన్నారు కాబట్టి ఆ ఆవుని కామధేనువు అనుకుంటున్నారు. ఆ ఆవును కోరితే ఏమైనా ఇవ్వగలదు అని అనుకున్నారు కాబట్టి ఏదైనా ఇవ్వగలిగింది ఆవు అయినప్పుడు ఆవుతోనే వీళ్ళు జీవనం చేసుకున్నారు కాబట్టి అని ఆ ఆవు మీద కన్నేసిన వాళ్ళు ఆవు పాలు తాగే కంటే ఆ ఆవునే కోసుకు తింటే పోలా అనుకుని అప్పటి నుంచి హిందువులు ఎంత మొత్తుకున్నా, హిందువులు ఎంత వేడుకున్నా ఆ ఆవునే తింటూ ఉన్నారు. ఈనాటికి కూడా అది జరుగుతుంది. మనల్ని కాపాడడానికి భూమిపైన మన కళ్ళ ముందు తిరిగే మన తల్లి లాంటి ఆవుని, మన ప్రత్యక్ష దేవతని ఎవడో ఎక్కడి నుంచో వచ్చి తింటుంటే, అది కూడా దేశవాళీ ఆవుని మాత్రమే లొట్టలేసుకుని తింటుంటే మనం ఏమీ పట్టించుకోకుండా, ఏమీ పట్టకుండా బతికేస్తున్నాం. ఆరోగ్యాన్ని వదిలిపెట్టి నాలుకకు రుచించే, నాలుకకు నచ్చే ఆహారాన్ని మాత్రమే ఎక్కడ పడితే అక్కడ, ఏ ఆహారం అంటే ఆహారం, విషపూరిత ఆహారాన్ని మన కడుపులో వేస్తున్నాం, అలాగే బతికేస్తున్నాం. ప్రతి ఆహారంలో కల్తీ కల్తీ కల్తీయే రాజ్యమేలుతుంది. రోడ్ల మీద అడుగడుగునా వెలిసిన ఫుడ్ స్టాల్స్ వల్ల ఎన్ని భయంకరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నామో తెలుసా? రోజు రోజుకి పెరుగుతున్న క్యాన్సర్ కేసులు. ఒకప్పుడు గడప గడపకు థైరాయిడ్ ఉండడం సహజమే అనుకుంటూ వచ్చాం, దాన్ని సరిపెట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు గడప గడపకి కూడా క్యాన్సర్, క్యాన్సర్ గడ్డ ఈ రోజు ప్రతి గడప గడపకి మొదలైంది, ప్రతి ఇంటిని తాకుతుంది. ఈ కల్తీనే క్యాన్సర్ గడ్డల రూపంలో మనిషి లోపల కూర్చొని కుటుంబాలని వెంటాడి చావు వరకు తీసుకువెళ్లేలా కబళిస్తోంది. ఈ కల్తీ ఆహారం వల్లే 8-9 ఏళ్లకే లోకం తెలియని చిట్టి తల్లులు మెచ్యూర్ అయిపోతున్నారు. ఇక అబ్బాయిల్లో కూడా ఇదే పరిస్థితి. స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేక, సరైన వయసులో పెళ్లిళ్లు కాక, పిల్లలు పుట్టక పూర్తిగా డిప్రెషన్ లో పడిపోతున్న మన నేటి బలమైన సమాజంలో ఉన్న యువత, ముఖ్యంగా పురుషులు ఇలా డీలా పడిపోతుంటే ఏంటి భావి భవిష్యత్తు అర్థం కాకుండా మొదలైంది. ఇంకా భయంకరం ఏంటంటే పెరుగుతున్న లింగ మార్పిడులు కూడా ఇక్కడ పెను ప్రమాదంగా మారాయి. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా మార్చేసుకుంటున్నారు. చాలా ఈజీగా ఆపరేషన్లు చేయించేసుకుంటున్నారు. అలాగే పెరిగిపోతున్న హోమోసెక్స్, ఇది కూడా మన సమాజంలో సైలెంట్గా రాజ్యమేలుతుంది. నిజంగా ఇలాంటివన్నీ మాట్లాడడం ఒక దౌర్భాగ్యం. కల్తీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ చెబుతున్నాను. అటు తిరుమల దేవస్థానం మాత్రమే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఆలయంలో అయినా దేవీ దేవతలకు, నిత్యాన్న దానములకు వాడే వస్తువులు అత్యంత విలువైనవి మాత్రమే ఉండాలి. దేవాలయం దేవుడికి, భగవంతుడికి సమర్పించే ఆహారానికి, మనం తినే ఆహారానికి లింక్ అయ్యి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి.